వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు సాయి తులసి. నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 3 months అయింది. 3 monthsలో కూడా నేను ప్రతి మంత్ ఒక 100 కుండీలు పెట్టుకుంటూ వచ్చాను. ఒక 300-350 వరకు నాకు పెయింట్ బకెట్లు కానీ, కుండీలు కానీ, డ్రమ్ములు కానీ అన్నిట్లో నేను మొక్కలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను కూరగాయల కోసం స్టార్ట్ చేశాను. బయట కొన్న కూరలు తినాలంటే కూడా భయంగా ఉంది కాబట్టి కెమికల్స్ లేని ఫుడ్ తినాలని, ముఖ్యంగా నాకు 2 మనవళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు. వాళ్ళు ఫుడ్డు కెమికల్ లేని ఫుడ్ నా మనవళ్ళకి పెట్టాలని చెప్పి నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం నేను 12 రకాల ఆకుకూరలు కూడా మనవాళ్ళ కోసం పెంచడం జరుగుతూ ఉంది, కెమికల్ లేని ఫుడ్ కోసం. అదేవిధంగా గార్డెన్ అంటే కూరగాయలే కాదు, పువ్వులు కూడా ఉండాలి. పువ్వులు ఉంటేనే అందం కదా, అందుకని చెప్పి పువ్వులు కూడా పెట్టాను. ముఖ్యంగా ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇది పెట్టి నేను 1.5 month అయింది. 1.5 monthలోనే ఎన్ని మొగ్గలు వచ్చినాయో, ఎన్ని పూలు వచ్చినాయో. ఇంకా కోసేసాం పూలు అయితే. అలానే ఈ ఎల్లో కూడా, ఇది కొంచెం గ్రోత్ తక్కువ వస్తూ ఉంది. మరి దీనికి ఏమన్నా పోషకాలు అవి తక్కువైనాయి అని తెలియదు, చూడాలి. అదేవిధంగా నాకు రోజు ఇంట్లో దేవుడికి సరిపడా మందారాలు పూస్తూ ఉంటాయి. ఇది ఎల్లో మందారం, ఇది పింక్, ఇదేమో మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఇది నాటు మందారం. ఈరోజు నాకు ఇక పూజకి బయట కొనుక్కునే అవసరం లేకుండా నేను టెర్రస్ గార్డెన్లోనే పూలు దేవుడి కోసం పెంచుకోవడం జరుగుతూ ఉంది. కూరగాయలేమో మనవాళ్ళ కోసం, పూలేమో దేవుళ్ళ కోసం. అదేవిధంగా కూరగాయలు కూడా ఆర్గానిక్ పండించుకోవాలని చెప్పి, ఇది బీర మొక్క. నేను ఇది పెట్టలేదు, ఎరువులో మొలిసింది. కానీ అంత బాగా పెద్ద కాయలు కోసింది. నిన్నే కోసాము, 1-2. ఇది 2వది. పైన పెట్టాను చూడండి. అది నేను పెట్టింది సరిగ్గా రాలేదు. అది పందిరది వేయడం సరిగ్గా నాకు తెలియలేదు, అందుకని అది కొంచెం ఫెయిల్ అయ్యాను దాంట్లో. అదేవిధంగా బంతి మొక్కలు, ఫర్మెంటేషన్ పువ్వులు, బంతి మొక్కలు, అదేవిధంగా ఫ్రూట్స్ దగ్గర 45 రకాల ఫ్రూట్ మొక్కలు పెట్టడం. ఇవన్నీ కూడా నాకు కొత్త కాబట్టి ఏ ఫ్రూటో ఏమిటో తెలియదు కాసే వరకు. చెప్పేటప్పుడు అన్నీ అడిగే కొన్నాను, కానీ ఏ ఫ్రూట్ ఏంటో కూడా ఫ్రూట్ వచ్చే వరకు తెలియదు. ఇది కింద, ఇంకా పైన ఉంది. పైకి వెళ్దాము. పైన కూడా మీ అందరికీ చూపిస్తాను. మీ అందరూ కూడా ఆరోగ్యం కోసం కూరగాయలు, ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ పెంచుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది.